ఆత్మ సాక్షి అనే పదం చూసేందుకొక విషయం ఉంటేనే వర్తిస్తుంది. అంటే అర్థం ఏంటమ్మా? అంటే కర్త ఉన్నంత కాలం కర్తల గురించి కాసేపు పక్కకి పెడతాం. సాక్షి అనే పదంలో చూడాలి. అది సామాన్యంగా మన దైనందిక జీవితంలో ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటే మూడో వాడు దాన్ని చూస్తే వాడు సాక్షి. అవును గురువు. సాక్షి అంటే తనకు అన్యంగా ఇద్దరు మాట్లాడుకుంటుంటే ఆ మాటలకి తాను సాక్ష్యం చెప్తాడు. విట్నెస్ అంటాం ఇంగ్లీష్ లో. ఒక జరిగిన సంఘటనకి సాక్షులు ఎవరు? నేను చూచానంటాడు. చూచిన వాడు ఆ విషయంతో సంబంధం లేకుండా చూస్తాడు. ఒక సంఘటన జరుగుతుంది, సంఘటన ఎందుకు జరిగింది అనేది వేరే సంగతి. తాను విడిగా ఉంటూ దాన్ని దర్శిస్తాడు, చూస్తాడు. అంటే ఆత్మ దేనిని చూడదు. మోస్ట్ ఇంపార్టెంట్. సామాన్యంగా అందరు ఏమనుకుంటారు? ఆత్మసాక్షి ఆత్మసాక్షి. ఆత్మ దేనిని గుర్తించదు. మోస్ట్ ఇంపార్టెంట్. ఈ దైనందిక జీవితంలో ఎన్నో విషయాలని నువ్వు గుర్తిస్తూ ఉంటావు. ఒక సంఘటన కావచ్చు, ఒక విషయము కావచ్చు, అది నువ్వు చూస్తావు, దానితో సంబంధం లేకపోయింది. ఫస్ట్ సెంటెన్స్ ఆత్మ సాక్షి అనే పదం చూసేందుకొక విషయం ఉంటేనే వర్తిస్తుంది. మోస్ట్ ఇంపార్టెంట్. చూసేందుకు ఒక విషయం ఉండాలి. అహంకారానికి, దేహాత్మ బుద్ధికి చూడటానికి ఒక విషయం ఉంది కాబట్టి అది జరుగుతుంది, సాగుతుంది అని చెప్తారు ఇక్కడ. ఆత్మకి విషయం లేదు చూడటానికి. ఆత్మ అంటే తెలియకపోవచ్చు. ఆత్మ అంటే ఎరుక. ఆత్మ అంటే ఉన్న జ్ఞానము. ఆత్మ అంటే పరబ్రహ్మము. ఆత్మ అంటే తురీయము. ఆత్మ అంటే ఉన్నానన్న అహంస్ఫురణతో ప్రకాశిస్తున్నటువంటి అనంతత్వ ఏకైక సత్యస్థితి. అది దేనిని చూడదు. మోస్ట్ ఇంపార్టెంట్. అది మొట్టమొదటి సెంటెన్స్ లో మనకి తేలిపోయింది. అది చూడటానికి ఉంటేనే సాక్షి అని నువ్వు చెప్పు. అది చూడటానికి ఏది చూడదు. ఏది చూడదు, దేనిని గుర్తించదు అంటారు. కాబట్టి సాక్షి అనే పదం ఆత్మకి వర్తించదు. ఫస్ట్ సెంటెన్స్. తర్వాత ఏమిటి? అప్పుడు అది ద్వైతము. అంటే అర్థం ఏంటి? ముందు దానికి అన్యంగా ఒకటి ఉండాలి. ఆ అన్యత్వాన్ని ఇది గుర్తించాలి. గుర్తించి చెప్పగలగాలి. సాక్షుల సంతకాలు ఏమని అంటుంటారు అప్పుడప్పుడు జడ్జి గారు. ఒక డాక్యుమెంట్ కి సాక్షి సంతకం. ఒక వివాహ సమయంలో రిజిస్ట్రార్ ఆఫ్ మ్యారేజెస్ లో సాక్షులు ఎవరు? ఆ విషయాన్ని నేను ధృవీకరిస్తాను, నా ఎదుట ఇది వివాహం అయిందని చెప్పి ఇద్దరు ముగ్గురు సంతకాలు పెడతారు. ఈ సంతకాలు పెట్టిన దానికి ఆ వివాహానికి సంబంధం లేదు. ఓన్లీ విట్నెస్. కాబట్టి అన్యత్వం ఉంటేనే సాక్షి అనే పదం అని అర్థం.
అన్యత్వము తల ఎత్తకపోతే ఆత్మని సాక్షి అంతం కుదరదు. సో 2 సెంటెన్స్లు అయిపోయి తర్వాత ఏంటి? నిజం ఆ రెంటిటికి అవ్వలేది. నిజం అంటే ఏమిటి? ఇంకా చెప్తానే, తురీయంలో ఉంది నీ సహజ స్థితి, అవస్థాత్రయాల్లో ఉండదబ్బా. మనం ఎంత చెప్పుకున్నా అదే ఉన్నదని చెప్పుకున్నా, ఇప్పుడు కూడా అదేనని చెప్పినా, ద్వైతం ఉన్నంతసేపు, దేహాత్మ బుద్ధి తల ఎత్తుతున్నంతసేపు అహం స్మరణ అక్కడ ఉండదు. ఎందుకని? దేహాత్మ బుద్ధి కలిగినప్పుడు అంతా అన్యంగా కనపడుతుంది. దేహమన్యము, జగత్తన్యము, సంసారమన్యము, దైవమన్యము, ఇతరులన్యము. కాబట్టి ద్వైతము అంటే నీకు అన్యంగా ఒకటి ఉండాలి. అది ఆత్మస్థితిలో అది కుదరదు. ఆత్మస్థితి అంటే ఎరుకలు, అహంస్ఫురణలు, తురీయంలో మీరు ఆత్మ దేనిని అన్యంగా గుర్తించదు. ఫస్ట్ పాయింట్. తనకు తాను తనలో ఉంటుంది. అది అంతవరకు. కాబట్టి సాక్షి అనే పదం ద్వైతంలోనే ఉంటుంది. తర్వాత సెంటెన్స్. సాక్షి చేతః కేవలో నిర్గుణచ్చ అని అర్థము. అంటే అర్థం ఏంటి? నామరూపాలకి. మనం అనుకునే సాక్షి విట్నెస్ కాదని, తనకు తానుగా గుణరహితంగా దేనిని అంటకుండా తనకు తాను ప్రకాశిస్తూ అది ఉంటుంది అని మాయలో చెప్పుకోవాలి. నిశ్చలము అంటే దేనితోనూ కలవదు. కలవకుండా ఎట్లా ఉంటుంది? తనకు తానే ఉంటుంది. ఇంకో విశేషం ఏంటి? దానికి అన్యత్వం అనేది లేదు. జీవుడికి ఉన్నట్టుగా దేహము, జగత్తు, సంసారము, ఈ అన్యత్వాలు ఇక్కడ సాపేక్ష జ్ఞానానికి ఉంటాయి, పూర్ణ జ్ఞానానికి ఉంటుంది. దాని అర్థం ఏంటి? పూర్ణ జ్ఞానము దేనిని తనకు అన్యంగా గుర్తించు. మరి ఇక్కడ జీవుడు తన్ను గుర్తించలేకపోగా లోకంలో జరిగే వ్యవహారాన్ని అన్యత్వంగా గుర్తిస్తాడు. అందులో సందేహం లేదు. అంతా అన్యమే. ఓకే, తర్వాత సెంటెన్స్. సాక్షి పదాన్ని సన్నిధి అని అర్థం చేసుకోవాలి. తర్వాత సాక్షి పదాన్ని సన్నిధి అని అర్థం చేసుకోవాలను. సన్నిధి అనేది కూడా ఒక రకంగా సరైనది కాదు. ప్రాక్సిమిటీ, దైవ సన్నిధి, పెద్దల సన్నిధి, గురువు సన్నిధి, ఆత్మ సన్నిధి. సన్నిధి అంటే నీవు అక్కడ ఉండాలి, ఆ ఉన్న స్థితి నీకు తెలియదు. సన్నిధి అనే పదం ప్రాక్సిమిటీ, దగ్గరగా ఉండటం సన్నిధి. ఇక్కడ మనం ఎట్లా చెప్పుకుంటున్నాం? ఆత్మ ఎదుటే ఇది జరుగుతుంది. సూర్యుడు ఎదుటే భూమండలం, గ్రహాదులు ప్రకాశిస్తాయి. ఎదుటే సన్నిధి అంటే ఎదుటే, దాని సంబంధం లేదు. మళ్ళీ
ఓకే గురువు గారు. సన్నిధి అంటే ప్రాక్సిమిటీ. పోనీ ఆత్మకి ఏమైనా దగ్గరగా ఏమన్నా ఉన్నాయా? ఇప్పుడు నేను చెప్పింది మీకు అర్థమవుతుందా? పద్మజ ఎటుపోయినా నెట్ ఏదో నట్టు ఇక్కడ చెప్పండి గురువు గారు. సన్నిధిలోనే ఇప్పుడు నేను చెప్పింది అర్థమవుతుంది కదా. అర్థమవుతుంది గురువు గారు. అర్థం అవ్వటానికి ఆత్మ సన్నిధి కావాలి ఇక్కడ. అవును గురువు గారు. ఆత్మ అంటే ఏంటో తెలియకపోవచ్చు. ఆత్మ సన్నిధిలోనే ఇంద్రియాల ద్వారా నువ్వు గ్రహిస్తున్నావు. అవును గురువు. సన్నిధి అంటే ప్రాక్సిమిటీ, దాని ఎదుటే, దాని సంబంధం లేదు. మరి తెర ఎదుటే బొమ్మలు కనపడతాయి, బొమ్మలకి తెరకి సంబంధం లేదు. ఇప్పుడు తెర బొమ్మలకి సాక్షాంతం కుదరదు. ఇక్కడ కూడా ఆత్మ ఎదుటే సన్నిధి, నీవు ఆత్మగానే ఉన్నావు, దాని ఎదుటే జీవ భావన, జగద్భావన, దేహాత్మ వృత్తి, అన్యత్వం, జనన మరణాలు ఇవన్నీ ప్రకాశిస్తాయి అని చెప్పారు. ఇంద్రియ వ్యాపారములు సాగిపోతుంటాయి. ఖాళీ అంటే చైతన్యం ఒకటి ఉండాలిగా. ఆ చైతన్య సన్నిధిలోనే ఇవి పనిచేస్తాయని చెప్పదు. ఇక్కడ దేహాత్మ బుద్ధితో పరోక్ష జ్ఞానము, ఏ సాపేక్ష జ్ఞానం అయితే ఉన్నదో అది ప్రకాశించటానికి ఆత్మ సన్నిధి ఉంటేనే జరుగుతుంది. మీకు ఆత్మ అంటే తెలియకపోవచ్చు, కానీ సన్నిధి అంటే దాని యొక్క ప్రాక్సిమిటీలోనే దానికి సంబంధం ఉంటుంది. అవును, దానికి సంబంధం ఉండదంటారు. ఉండదు. ఆత్మ జీవుడు, జగత్తు, ఈశ్వరుని గుర్తించదు. కానీ దాని సన్నిధిలోనే పరోక్ష జ్ఞానము, సాపేక్ష జ్ఞానము ఇవి ప్రకాశిస్తాయి అని చెప్పారు. గతంలో కూడా చెప్పుకుంటా, ఒక గదిలో వెలుగు ఉంటుంది, పక్క గదిలో మసక చీకటి ఉంటుంది, సాపేక్షం. మరి ఎలా ప్రకాశిస్తుంది? ఆ వెలుగు సాన్నిధ్యంలోనే ప్రకాశిస్తుంది. మళ్ళీ ప్రాబ్లమా? వచ్చింది గురువు గారు. వచ్చింది పోక మానదు, రాకపోకలు లేనిది ఒక ఆత్మే. అవును గురువు గారు. ఆలోచన వచ్చింది అంటేనే మాయ. అది ఆత్మ సన్నిధిలోనే వస్తుంది. ఆత్మని విడిచే ఆలోచనలు ఉండవు. ఆలోచన లేకపోయినా ఆత్మ ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఆత్మ అంటే ఏమిటో జీవుడికి ఎప్పటికీ తెలియదు. ఆత్మకి మాత్రమే తెలుస్తుంది. మీరు అనుకోవచ్చు వారు జ్ఞానులు, వీళ్ళు అజ్ఞానులు అని. అట్లా ఏం ఉండదు. వ్యక్తిత్వంతో, దేహాత్మ బుద్ధితోటి
జగత్తుని సంసారాన్ని చూచినట్లు ఈ మాయా నేను ఆత్మని చూడలేదు. దీనికి ఆ విషయం తెలియదు, తన మూలమే తాను తెలుసుకోలేదు. ఆత్మగా పోక్కలేదు. సర్పరచ్చు భయభ్రాంతిలో తాను తను ఉన్నట్టు లేనట్టు తెలుసుకోలేదు. ఆ పాము తాడు నేను తెలుసుకుంటుంది. కాబట్టి సాక్షి అంటే దాని దగ్గరే, అది బేసులో ఉంటేనే నీవు ఇక్కడ చెప్పగలుగుతావు అని చెప్పారు. ఆ చివరి సెంటెన్స్ వెళ్ళి చదువు. సాక్షి పదాన్ని సన్నిధి అని అర్థం చేసుకోవాలను. సన్నిధి అంటే దాని ఎదుటే దానికి సంబంధం ఉండదు. మళ్ళీ సన్నిధి అంటే మామూలుగా సమీపం అని అర్థం కదా గురుగారు. సమీపం సరే, ఆ సమీపాన్ని నువ్వు గుర్తించలేను. ఇప్పుడు ఎండలో నుంచున్నావు కాసేపు, ఒళ్ళంతా వేడెక్కింది, ఎక్కడో సూర్యుడు ఉన్నాడు, నువ్వు గుర్తించావు ఆ వేడిని. ఆ విధంగా ఆత్మస్థితిని, ఎరుకని ఈ జీవుడు గుర్తించలేడు. కానీ ఆత్మ సన్నిధిలోనే జీవుడు, జగత్తు, ఈశ్వర భావనలు మాయలు ప్రకాశిస్తాయి. సో సన్నిధి అంటే అది ఒకటి ఉండబట్టి దాని సన్నిధిలో, దాని ఎదుటే ఈ మాయ సాగుతుంది అని అర్థం. దానికి సంబంధం ఉండదు. అది విట్నెస్ కాదు. పైగా ఇక్కడ నీవు జరుగుతున్న కార్యకలాపాలకి ప్రతి ఒక్కడు ఆత్మసాక్షిగా నేను చెబుతున్నానంటాడు. ఆత్మసాక్షికి పనికి రాదది. ఆత్మ వోంట్ కాగ్నైజ్ జీవ. ఈ త్రిపుటి కానీ, ద్వైతము కానీ, అవస్థాత్రయములు కానీ ఆత్మ గుర్తించదు. కానీ దాని ఎదుటే జాగ్రత్త, స్వప్న, సుషుప్తులు సాగిపోతూ ఉంటాయి. అందుకని నీవు సాక్షిగా నిలిచినప్పుడు, అంటే అహంస్ఫురణగా నిలిచినప్పుడు జీవుడు, జగత్తీశ్వరుడు ఉండదు. స్ఫటిక ముందర ఒక్క నిమిషం చెప్పండి. స్ఫటిక ముందు శుద్ధ స్ఫటిక ముందర పుష్పం పెడితే ఏంటంటే అర్థమవటానికి చెప్పిన ఉదాహరణ. అంటే స్ఫటిక సంబంధం లేదు. ఉండదు. ఆ విధంగా ఉండదు ఆత్మస్థితిని, జీవభావన. బలిదాన కర్తృత్వం అని ఇప్పుడు స్ఫటికం కనపడుతుంది, పుష్యరాగం కనపడుతుంది. అర్థమవటానికి చెప్పారు ఆ ఉదాహరణ. కానీ ఆత్మ ఎదుట జీవుడు నిలవలేడు. రెండు నేను లేవు. ఉంటే అహం స్ఫురణ ఉంటుంది, లేకపోతే అహం దేహం ఉంటుంది. చెప్పుకోవడానికే, అంటే అవగాహనకి చెప్పారు. అంతే. సాక్షి అంటే ఆత్మ లేకుండా జీవుడు లేడని, నీవు ఆత్మేనని, నీవు ఆత్మగా ఉంటే నీకు జనన మరణాలు ఉండవని సూచించటం. ఆత్మగా ఉన్నావు ఆల్రెడీ, కానీ దేహాత్మ బుద్ధి వచ్చింది కాబట్టి ఆత్మ తెలియకుండా ఉన్నావు. ఇప్పుడు తెలుస్తుంది, దేహాత్మ బుద్ధి పోతే తెలుస్తుంది. ఒకటే నేనుంది కాబట్టి.
సాక్షి అంటే ఉన్న సత్యము అని అర్థం. ఆ సత్యము దేనిని గుర్తించదు. ఇక్కడ జీవుడు అన్ని గుర్తిస్తున్నాడు. సాక్షి పదం పొసగదు. సాక్షి పదం పొసగదు. అందుకని ఏమన్నారు, ప్రాక్సిమిటీ దాని దగ్గరే అని, సూర్యుడి దగ్గరే భూమంతా కూడా సస్యశ్యామలని చెప్పడం. కానీ సూర్యుడికి దీనికి సంబంధం లేదు. ఆత్మస్థితి ప్రకాశిస్తున్నప్పుడు నేను ఉన్నానన్న జ్ఞానంలో జీవుడు, జగత్తు, ఈశ్వరుడు ఎగిరిపోతారు. ఉండడు. మీరు ప్రకాశిస్తున్నారు అంటే ఆత్మ ఉండి తీరాలి అక్కడ. దేహాత్మ బుద్ధి లేకపోయినా నిద్రాస్థితిలో నీవు ఉన్నావు కదా, అందరూ ఒప్పుకుంటారు ఉన్నారని. కానీ ఏ విధంగా ఉందో మటుకు తెలియదు. ఎందుకు తెలియదు అంటే ఏ మనస్సు వృత్తిరాహిత్యమై ఉంది అక్కడ ఇతరులు, అందుకని తెలియదు. కాబట్టి సాక్షి అనేది చెప్పుకోవటానికి నీవు ఆత్మగా ఉంటేనే చూడగలవు, దర్శించగలవు, కర్మలు ఆచరించగలవు అని చెప్పుకోవడం తప్ప ఆత్మ అంటే ఏంటి జీవుడికి తెలియదు. ఒకసారి పూర్తిగా చదువుతావా? గట్టు బాగానే ఉందా? మీ వాయిస్ రావటం మ్యూట్లో ఉందా? ఆత్మ సాక్షి అనే పదం చూసేందుకు ఒక విషయం ఉంటేనే వర్తిస్తుంది. అప్పుడు అది ద్వైతము. నిజం ఆ రెంటిటికి అవ్వలిది. సాక్షి చేతః కేవలం నిర్గుణచ్చ అని అర్థము. సాక్షి పదాన్ని సన్నిధి అని అర్థం చేసుకోవలేను. అందరూ బాగానే చేసుకుంటారు, అనుభవానికి రాదు. ఎన్ని విన్నా, ఎంత చదివినా కూడా గురువు గారు అది రివీల్ అవుతే గాని అంటే గురువు గారు పద్మజని అట్టు పెట్టి రివీల్ చెయ్యదు, పట్టు పెట్టి చేస్తుంది. ఇప్పుడు కూడా ఎట్లా ఉంటుందంటే, చూచే నేను కన్ను దగ్గర చూస్తే దూరం చూడలేదు, దూరం చూస్తే దగ్గర చూడలేదు. ఈ జ్ఞానము తనకు తానుగా ఉన్నప్పుడు అన్యత్వం కనపడదు. ఇదే జ్ఞానం అన్యత్వం చూస్తున్నప్పుడు తనకు తానుగా చూడలేదు. అందుకనే అహంకారము తనకు మూలం తెలియదు. చెప్పుకోవటానికి నేను ఎవరన్నా విచారంలో నువ్వు లోపలికి వెళ్ళు, నువ్వు ఉన్నావేమో చూడు, నేనెవరిని అని ఎంత చెప్పినా అది మిగిలి ఉంటుంది తప్ప నేను లేను, ఆత్మని నేను తెలుసుకుని వచ్చాను అని అన్నట్టుగా ఉండదు. అందుకని మహర్షి ఏమంటున్నారు, నువ్వు విచారం చేసి లోపలికి వెళ్ళు, ఇది చల్ల కిందగా పడిపోతుంది అనుగ్రహం చేత అంటూ ఒక చిన్నగా పాయింట్ పెట్టారు అక్కడ. అనుగ్రహం అంటే ఆత్మ. ఆత్మ ప్రకాశింప చెయ్యటానికి నీవు లోపలికి వెళితే ప్రకాశం అవుతుందా? కాదు, దానికి సంబంధం లేదు. ఎలా తీసుకోవచ్చును అంటే, ఒకటే నేను. దానికి ఎన్నో ఉదాహరణలు చెప్పాను. ఏనుగు తొండం గాలి పీలుస్తుంది, పట్టుకుంటుంది. ఏనుగు తొండం గాలి పీల్చడం ఆపేసి పట్టుకోదు, పీలుస్తూ పట్టుకుంటుంది కూడా. అట్లా ఉండదు ఇక్కడ.
ఒకటే రెండు పనులు చేస్తుందంటారు. పాము కళ్ళతో చూస్తూ వింటుందంటారు. ఉమ్, విడిగా దానికి చెవులు చెవులు ఉండవు లేవు. ఉమ్, అని చెప్పుకుంటారు. ఇక్కడ కూడా ఒకటే నేను తనకు తానుగా ఉన్నప్పుడు అనంతంగా ఆత్మగా ఉంటుంది. కర్తృభావన కలిగినప్పుడు అన్యత్వాన్ని చూస్తుంది. ఆ స్థితిలో తన మూలం తెలియదు. ఉమ్, ఇంకొకటే నేను, ఒకటే నేను. అందులో సందేహం లేదు. ఉమ్. నేను అంటే ఉన్నానన్న ఎరుక. ఇక్కడ గురుగారు ఆ, ఉదయం లేచిన వెంటనే నేను లేచినాక మెలకు వస్తుందా, లేకపోతే ఆ అంటే స్పృహ వచ్చిన తర్వాత, తెలివి వచ్చిన తర్వాత ఆ స్పృహ అంటే ఏంటి నీ ఉద్దేశం? నిద్రపోతున్నప్పుడు స్పృహ లేదు. లేదు. ఓకే. ఉమ్, నీవు దేహముతోటి అసోసియేట్ అయిన తరువాతనే ఇంద్రియాలు పనిచేస్తాయి. అవును గురుగారు. ఉమ్, దేహాత్మ బుద్ధి జనించిన తరువాతనే అప్పుడు నీకు ప్రదేశాలు కనపడతాయి, ఉమ్, లేకపోతే కనపడదు. కనపడం. అది రాబోయే ముందు అక్కడ ఆత్మ ఎరుక ఉంటుంది. ఉమ్, ఎరుక అంటే ఉన్నానన్న కాన్షియస్నెస్ ఉమ్, చాలా షార్ట్ పీరియడ్ లో ఉంటుంది. ఉమ్, నీకు అది అలవాటైతేనే తప్ప అక్కడ ఉండలేదు. ఉమ్, తిరిగి నిద్రపోవు, ఇక్కడ రావు, ఎరుగ్గానే ఉంటారు. కాబట్టి ఉన్నది ఎరుక అని చెప్పి ఆ ఎరుకకే తెలుస్తుంది, ఉమ్, జీవుడికి తెలియదు. ఉమ్. ఎప్పుడైతే దేహాత్మ బుద్ధి అన్యత్వం కనబడిందో ఆ ఎరుక మరుగున పడిపోతుంది. ఒకటే నేనుగా ఒకటే నేను. అవును. ఉంటుంది. ఇందాక చెప్పుకున్నావే సాక్షిగా ఉంటుంది, ప్రాక్సిమిటీలో ఉంటుంది. ఉమ్, ఆ ఎరుక లేనిదే పరోక్ష జ్ఞానము రాదు అసలు. రాదు. ఇది భ్రాంతి కావచ్చు, పరోక్షమే కావచ్చు. ఉమ్, పరోక్ష జ్ఞానానికి అక్కడ రియాలిటీ సత్యం ఒకటి ఉండి తీరాలి. ఉమ్, అదే ఇందాక చదివింది మీరు. ద్వైతానికి అతీతంగా ఉంటుంది. సత్యము ద్వైతానికి అతీతం. ఉమ్, అన్యత్వము తల ఎత్తకుండా సత్యం ఉంటుంది. ఉమ్, ఆ సత్యానికి ఇటు ద్వైతానికి నో కనెక్షన్. చాలా విచిత్రంగా ఉంది. క్షణకాలం నీకు ఆలోచన లేకపోతే ఏదైతే పోతుందో తెలియదు. నీవు దానికి కాన్సన్ట్రేట్ చేస్తేనే తెలుస్తుంది. అది కూడా నీ లోపల ఉంటేనే చేస్తావు, లేకపోతే చేయదు. ఇప్పుడు నీవు గుర్తించేవన్నీ కూడా రికార్డెడ్ అండ్ స్టోర్డ్ వర్షన్స్. ఉమ్, ఆత్మజ్ఞానానికి నీ పరిధిలో ఉండదు. అందుకని ఈ కెనాట్ రికగ్నైజ్. ఉమ్, నీవే ఆత్మవి, నీవే ఆత్మవని ఎంత చెప్పుకున్నా నాకు తెలియటం లేదంటారే తప్ప. ఎందుకని బుద్ధికి, మనస్సుకి, ఇంద్రియాలకి అతీతమైంది ఆత్మస్థితి. అందరు అడిగింది పాయింట్. అర్థమైంది గురుగారు. కాబట్టి చెప్పుకోవటానికి ఆత్మ ఎదుటే గాని ఆత్మ నువ్వు చేసే పనులకి సాక్షి కాదు. ఉమ్, అది గుర్తించదు. చెప్పుకుంటారు ఆత్మ సాక్షి, భగవత్ సాక్షి. అది గుర్తించదు. సాక్షి అంటే ఏమిటి? నీవు అన్యంగా దాన్ని చూస్తే సాక్షి.
నీవు అది గుర్తిస్తే సాక్షి. అది సహజంగా ఉంటుంది కాబట్టి సహజమైన దానికి గుర్తింపు ఉండదు. గుర్తించదు. ఉమ్. ఒకటి ఆత్మ తనకు తానుగా అది ఒకటి ఉంటేనే ఈ మాయ సాగుతుంది. ఉమ్. ఉమ్. తాడు ఒకటి ఉంటేనే పాము భయం కలిగింది. తెలుస్తుంది. భ్రాంతి. ఉమ్. తాడు లేదనుకో భ్రాంతి ఎక్కడుంది? పాము లేదు, తాడు లేదు, గొడవ లేదు. కనుక భ్రాంతికి కారణం మూలము తెలియకపోవటం. ఉమ్. ఎప్పటికీ జీవుడికి తెలియదమ్మా. ఉమ్. కుదరదు. వాడు ఉంటేనే జీవుడికి అంటున్నారు కదా గురుగారు, వాడు ఎక్కడుండి ఆడిస్తున్నాడు మళ్ళీ? అంటే వాడు ఉంటేనే, ఏమంట? జీవుడు ఉంటేనే వినపట్టలే. ఆ, వాడు ఉంటేనే మాయ కనబడుతుంది అంటున్నారు. మరి ఆ జీవుడు ఎక్కడ ఉండి, ఈ శరీరంలో ఎక్కడ ఉండి ఆడిస్తున్నాడు వాడు? అసలు ఉంటేగా లేనివాడు ఉన్నట్టుగా కనపడతాడు. అదే కదా ఆది నుంచి అహంకారం తృణీకరించబడింది అన్నాడు. ఉన్నట్టుగా ఉంటుంది. ఉంటుంది. మరి విచారిస్తే అదే లేదు. విచారిస్తే లేదని తెలుస్తుంది, కానీ ప్రపంచం లేదని తెలియాలి. కథలు లేదని తెలియాలంటే ఆత్మప్రకాశం కావాలి. అవును, అదే. చీకటి లేదు అని తెలియాలంటే వెలుగు ఉండాలి. ఉమ్. రాంగ్ ఐడెంటిటీ తొలగాలి అంటే రైట్ ఐడెంటిటీ ప్రకాశించాలి. అది జీవుడి చేతుల్లో ఉంటుంది. ఉమ్. ఆత్మ తనకు తానుగా వికారాశ్యం చదివి అనుకుంటే అందులో ఈ విషయాన్ని చాలా స్పష్టం చేశారు దత్తాత్రేయుడు గారు. అక్కడ ఎక్కడ ప్రకాశించి తన స్వరూపం ప్రకాశించుకోవాలో అది డిసైడ్ చేస్తుంది ఆ ఉच्चतर శక్తి. నీ సాధన వల్ల చేయదు. అంటే ప్రకాశించుకోవాలి అది డిసైడ్ చేసింది, అంటే తెలుసుకోవాలి అని ఇది కూడా ఉండకూడదు ఇక్కడ ఈ జీవుడికి అంటారా? జీవుడు ఏది ఉండదు. ఏమి జీవుడికి ఎంత తెలుసుకోవాలనుకున్నా తెలుసుకోలేదు. తెలుసుకోలేడు. ఇది ఒక నీడ అనుకోమ్మా. నీడ వస్తువుని తెలుసుకోగలదా? తెలుసుకోలేదు. అట్లా ఏం డౌట్ లేకపోతే ముగిద్దా? ఎందుకంటే సెకండ్ టైం ఇది లింక్ జాయిన్ చేశాను కాబట్టి రికార్డ్ అవుతుంది. ఓకే గురుగారు. తీసేసి ఓకే.